వరద వదిలేంత వరకు విజయవాడ వదిలి వెళ్లేదే లేదు అంటున్నారు సీఎం చంద్రబాబు. సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఫోకస్ మొత్తం బాధితులకు సాయం అందించడంపైనే ఉంది. మళ్లీ వర్షాలు వరదలకు అవకాశం ఉండడంతో దానికి తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు. వరదలు తగ్గాక చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఇప్పటి నుంచే ప్లానింగ్తో వెళుతున్నారు. ఇంకా ఇంత చేస్తున్నా సరే వైఎస్ జగన్ వచ్చి విమర్శించడం ఏమిటని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వరద సాయం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఏపీ ప్రభుత్వం. ఆదివారం నుంచి విజయవాడ ముంపు ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు బుధవారం కూడా అధికారులతో సమీక్షలో బాధితులకు అందుతున్న వరద సాయంపై ఆరా తీస్తున్నారు. వరద ప్రాంతాలకు నేరుగా వెళ్తూ సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బురద తొలగింపు పనులు మొదలుపెట్టించారు. వరద తర్వాత రోగాల విజృంభణకు అవకాశం ఉండడంతో 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించారు సీఎం చంద్రబాబు. గర్భిణీలు, తీవ్ర జబ్బులు ఉన్న వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మొత్తం 2100 మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపారు. 100కు పైగా ఫైర్ ఇంజన్లతో బురదను తీసేసే కార్యక్రమం చేయిస్తున్నారు. వీటితో పాటు ప్రొక్లైన్లు, టిప్పర్ల ద్వారా బురద చెత్తను తీసేయిస్తున్నారు అధికారులు. మరోవైపు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం నాడు 9 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు అందించిన ప్రభుత్వం బుధవారం నాడు మరో 6 లక్షల ఆహార ప్యాకెట్లు వరద బాధితులకు అందించారు. వీటితో పాటు 8.5 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. అదే సమయంలో ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. బాధితుల తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేట్ బోట్లు ఆపరేషన్ లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి. అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి, డబ్బులు ఇవ్వద్దండి. రెండోది ట్రాక్టర్లు ఎన్ని కావాలంటే పెట్టాం. ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం. ఇంట్లో కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్న పోలేకపోతున్నారు వాటర్లో. ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసుకుపోతున్నాం. కొన్ని బస్సులు కూడా పెట్టాం, ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి సదుపాయాలు చేసాం. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం, డబ్బులు వసూలు చేయొద్దండి. వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా, జైల్లో పెట్టిస్తా. కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, కూరగాయలు ధరలు పెంచిన వారిపై తగు చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపారు. విజయవాడతో పాటు రాజధాని ప్రాంతం భవిష్యత్తులో ముప్పు బారిన పడకుండా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఇక కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిన సీఎం ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. అదే సమయంలో వైఎస్ జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం. విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి వారిలో ఆత్మస్థైర్యం కోల్పోయేలా మాట్లాడడం రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. బుడమేరుకు మళ్లీ వరద వస్తుందేమో అని అంతా భయపడుతుంటే ఈ సమయంలో వైఎస్ జగన్ వచ్చి చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ రాక్షస మూక ఎక్కడికెక్కడ అడ్డం వేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, డిస్టర్బ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులను చేయడం, ఇది వీళ్ళు చేసే పని. బుడమేరుని ఏదో గేట్లు ఎత్తేసారంటారు. మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు. ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నాం. నా సొంతం కోసం కదా, నన్నేమి చేయలేరు. వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నాకైతే అర్థం కావడం లేదు. అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా. ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాను. ఏపీ రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే వైసీపీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలన్నారు సీఎం. అందరి ఇంట్లోకి వచ్చినట్టే తన ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చాయని, దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీ ముసుగులో అరాచకాలు చేసే వాళ్లకు రాష్ట్రంలో ఉండే అర్హత కూడా లేదన్నారు సీఎం చంద్రబాబు. ఏదో అమరావతి మునిగిపోయిందంట, ఏడు ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పూడ్చాలి, వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పూడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి, జ్ఞానం ఉండాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారంటారు, ఎడారండి అమరావతి. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. విపత్తు సమయంలో చంద్రబాబు ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందంటూ కితాబిచ్చారు త్రిదండి చిన్నజీఆర్ స్వామి. శిష్యులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చిన చిన్నజీఆర్ స్వామి విజయవాడకు ఇంతటి విపత్తు గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. భవానీపురంలో వరద బాధితులకు ఆహార పంపిణీ చేశారు ఆయన.